శిరీష. మేడంని 2016లో కలిశాను. దాని ముందు ఒక మిస్క్యారేజ్ అయింది నాకు. కానీ దాని నుంచి చాలా టైం పట్టింది నాకు కోలుకోవడానికి. జూన్ 16లో కలిసినప్పుడు చాలా అడిగారు మేడం నన్ను, చాలా కౌన్సిలింగ్ చేశారు. అసలు ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు, ఫస్ట్ బేబీ అలా అయితే నెక్స్ట్ బేబీ కూడా అలా అవుతుందా, అంత డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగారు. కానీ 1 year అయిపోయినా నేను మళ్ళీ కన్సీవ్ అవ్వలేదు. ఎందుకు నా క్వశ్చన్ అలాగే ఉండిపోయింది నా మైండ్. ఆ తర్వాత మేడం దగ్గర ట్రీట్మెంట్ కానీ సమ్ ఎక్సర్సైజెస్, డైట్స్ అన్నీ తీసుకున్నాను. కానీ అయినా కూడా కన్సీవ్ అవ్వలేదు. కానీ నా జాబ్లో చాలా బిజీ అయిపోయాను. ఇంకా ఆ తర్వాత ఇంక వదిలేద్దాము, తర్వాత ఎప్పుడో అవుతుంది, ఎలాగో ట్రీట్మెంట్ జరుగుతుంది, డైట్ తీసుకుంటున్నాను, అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి కదా, ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది అని చెప్పి వదిలేశాను. బట్ ఐ బిలీవ్డ్ ఇన్ గాడ్ అండ్ డాక్టర్. వన్ ఫైన్ డే ఐ మిస్డ్ మై పీరియడ్ మేబీ ఆన్ జాన్, అంటే 6 months ట్రీట్మెంట్ జరిగిన తర్వాత జాన్లో ఐ మిస్డ్ మై పీరియడ్. సో ఐ డౌటెడ్, ఇదేదో నాకేదో పనికొచ్చే విషయంలాగా ఉంది అని చెప్పి అనుకున్నాను. సరే అని మేడం నేను కన్సల్ట్ అయ్యాను. ఇట్ వాస్ కన్ఫర్మ్ దట్ ఐ వాస్ కన్సీవ్డ్. సో నేను అనుకుంది ఏంటంటే, ఫస్ట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, చాలా క్యూరియస్గా వెయిట్ చేశాను, ఇంకా కన్సీవ్ అవ్వలేదే అని చెప్పి చాలా క్యూరియస్గా వెయిట్ చేశాను. అప్పుడేం జరగలేదు. ఎప్పుడైతే నేను జాబ్లో బిజీ అయిపోయి ఈ ప్రెగ్నెన్సీ గురించి మర్చిపోయాను, అసలు అంత బిజీ అయిపోయాను ఆ జాబ్లో, అప్పుడు కన్సీవ్ అయ్యాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మన మైండ్లో ఆ స్ట్రెస్ అనేది మనం ట్రిగర్ చేస్తున్నామో అది వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడైతే అది తీసేసానో, వేరే జాబ్లో నేను తీసుకున్నానో, అప్పుడు నాకు అది వర్కౌట్ అయింది. సో ఇంకప్పటి నుంచి ఐ ఇన్ ద కేర్ ఆఫ్ డాక్టర్ ఓన్లీ. ఒక ఫోర్త్ మంత్లో మేడం కన్సల్ట్ అయ్యాను డైరెక్ట్గా వచ్చి. ఇక్కడే ఉండిపోయాను నేను. యాక్చువల్ హైదరాబాద్లో వర్క్ చేస్తాను నేను. నెల్లూరుకి వచ్చేసాను నేను 4th monthలో. వచ్చేసిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి నాకు. బట్ ఆ 6 monthsలో మేడం దగ్గర నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టాక్ టు బేబీ, టాక్ టు యువర్ బాడీ, అండర్స్టాండ్ యువర్ బాడీ. ఇవన్నీ నాకు మేడం నుంచి బాగా నేను ఏంటంటే ఒక మిర్రర్ ఇమేజెస్లో తీసేసుకున్నాను మేడం నుంచి. ఆవిడ ఏం చెప్తే నాకు అది బైబుల్, ఏం చెప్పినా చేసేస్తాను, ఏం చెప్పినా నేను బ్లైండ్, నాకు ఇంకేం లేదు. నా పేరెంట్స్ ఎలా చెప్తే నేను వింటానో, మేడం చెప్తే అలాగంతే. అది నాకు కరెక్టో తప్పు ఏమి కూడా నాకు తెలియదు, అంతే బ్లైండ్గా వెళ్ళిపోతున్నాను. 4th monthలో కొంచెం కాంప్లికేషన్ అయింది నాకు. కొంత క్లారిటీ కావాలని చెప్పి నేను చెన్నైకి కూడా వెళ్ళాను. బట్ ద బేబీ ఈజ్ గుడ్. 5th monthలో నాకు ఆ విషయం తెలిసింది. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఐ స్టార్టెడ్ టు డూ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ ద మేడం హ్యాస్ డన్ మీ అండ్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. ఆన్ 7th month ఐ ఫీల్, ఒకసారి స్కాన్కి వెళ్ళినప్పుడు నాకు వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వచ్చింది. ఎందుకు ఉన్నాయి అప్పుడు మేడం అడిగాను నన్ను, దేని గురించి నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, లేకపోతే ఇంకేంటి ప్రాబ్లము, ఎందుకు నీకు వాటర్ ఎక్కువ అయిపోతున్నాయి, ఇలా కాకూడదు కదా ఎందుకు అని అన్నారు. ప్రాబబ్లీ నాకు అసలు ఏ ఇష్యూస్ లేవు, నేనేం టెన్షన్ పడడం లేదు, కానీ ఎందుకు అవుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత టెస్ట్ చేస్తే గెస్టేషనల్ డయాబెటీస్ అని వచ్చింది. బట్ ఆ మూమెంట్లో ఐ వాజ్ వెరీ అవుట్. నా మైండ్ అంతా పోయింది, అసలు ఎందుకు నేను ఇలా అయిపోయింది, ఇంతగా నమ్మానే, ఇంత కేర్ తీసుకున్నానే, నాకు ఎందుకు ఇలా అయిందని చెప్పి చాలా స్ట్రెస్ అయిపోయాను. నేను చూసిందల్లా మేడం వీడియోస్, ఆల్ ఓవర్ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్ని చూశాను, ఇంటర్నెట్లో ఉన్న మొత్తం చదివాను, మ్యాటర్ అంతా చదివేశాను, అసలు ఏమవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి. దెన్ ఐ టోల్డ్ మై బేబీ, నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు డయాబెటీస్ ఉండకూడదు, ఐ షుడ్ బి వెరీ నార్మల్, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేను మాత్రం బాగుండాలి, నా రిపోర్ట్ నార్మల్ రావాలని చెప్పాను. మీరు నమ్ముతారో నమ్మరో, నెక్స్ట్ 1 weekలో నేను వెళ్ళాను డయాబెటీస్ చెక్ చేసుకోవడానికి. ఐ వాస్ వెరీ నార్మల్. ఈవెన్ డాక్టర్ ఆల్సో అసలు ఏం చెప్పలేపాడు ఆయన, నీకేం చెప్పాలమ్మా, నీకు మెడిసిన్ రాసిచ్చినా కూడా వేస్ట్ అవుతుంది, కానీ రాయాలి తప్పదు, కానీ వాడుకో తప్పదు. వాడాను, కానీ ఐ వాజ్ న్యూట్రల్, నాకు అసలు డయాబెటీస్ లేదు, ఏం లేదు. ఈ ప్రాసెస్లో కూడా నాకు హై బీపీ కూడా వచ్చేసింది. ఈ టెన్షన్, మేబీ నేను తీసుకున్న ఓవర్ స్ట్రెస్, ఓవర్ టెన్షన్ వల్ల హై బీపీ కూడా వచ్చింది నాకు. ఆ 8th monthలో అనుకుంటాను, నా సర్విక్స్ కూడా 50% ఓపెన్ అయిపోయింది. డాక్టర్స్ డింట్ రివీల్ మీ దట్, అది నాకు చెప్పలేదు. ఎప్పుడు రిపోర్ట్స్లో నార్మల్ అనే వస్తుంది, వాటర్ అడిక్టెడ్ అని వస్తుంది, అన్ని నార్మలే, కానీ డైలేటెడ్ 10% అని చెప్పి వస్తుంది. కానీ నాకు ఆ డైలేటెడ్ అనే వర్డ్ నేను తీసుకోలేకపోయాను. నేనేదో మిస్కన్సెప్షన్లో ఉన్నానేమో, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి
సరే ఆ ఒక్క పాయింట్ నేను చదవలేదు, ఇంటర్నెట్కి వెళ్ళలేదు. పోనీ ఇది ఒకటి వదిలేద్దాము, ఇన్ని చదివాను కదా, మొత్తం ఈవెన్ గూగుల్ కూడా తెలియదేమో కొన్ని విషయాలు, అన్నీ చదివేశాను నేను. సరే అది వదిలేశాను. కానీ అడిక్వేట్ వాటర్ ఉన్నా నాకు ఎప్పుడు ఫ్లో పోతూనే ఉండేది. 8th మంత్ నుంచి 9th మంత్ నా డెలివరీ అయ్యేదాకా వాటర్ పోతూనే ఉంది. బట్ ఐ వాజ్ నార్మల్, నా హెల్త్ అంతా నార్మల్ ఉంది, బీపీ అంతా నార్మల్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ హెల్ప్ ఈస్ మై టాక్ టు బేబీ. నా పాపతో నేను అన్నీ చెప్పుకున్నా, ఇది విషయం ఇది విషయం. ఈవెన్ ఇంకో విషయం ఏంటంటే, జనరల్ ఎవరికైనా ఏ అమ్మాయికైనా ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళ హస్బెండ్ పక్కన ఉండాలనిపిస్తుంది. బట్ ఐ వాజ్ అవే. మా హస్బెండ్కి నేను దూరంగా ఉన్నాను, మేబీ కొన్ని కిలోమీటర్స్ అయినా కూడా దూరంగానే ఉన్నాను. ఆ దూరం అన్న మైండ్ నా ఉండిపోయింది నా మైండ్లో అట్లాగా. సరే ఇది కూడా ఓవర్కమ్ అవ్వాలని చెప్పి వీడియో కాల్స్. I used to tell though my baby doesn't see his father or her father, but I used to tell, he's your father, see what he's saying. I asked him to talk to the baby. He'll recognize you. Whenever you say certain words, he'll recognize you when you're born. So అలా చెప్పుకుంటూ వచ్చాను నేను. డే 1 నుంచి టాక్ టు బేబీ చేసుకుంటూనే ఉన్నాను. సో ఆ రోజు కూడా అలాగే చెప్పుకున్నాను. ఆ రోజు నాకు మేబీ 9th మంత్ పెట్టిన ఒక 10 daysకి డెలివరీ అయిపోయింది. నాకు వాటర్ బ్రేక్ అయింది, డెలివరీ అయిపోయింది. బట్ వాకింగ్ అనేది నేను కంపల్సరీ చేస్తూనే వచ్చాను. ఏ ఎక్సర్సైజ్ చేసినా చెప్పైనా వాకింగ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేశాను. అండ్ పాటలు వినేదాన్ని. నాకు 6 months నేను ప్రీవియస్గా మేడం దగ్గర ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కూడా నేను ఒక పాట సెలెక్ట్ చేసి పెట్టుకున్నా, ఆ పాట వినేదాన్ని. బట్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు యాక్చువల్ మెలోడీస్ అంటే ఇష్టం లేదు, ఫాస్ట్ బీట్ అంటే ఇష్టం. ఎక్కువ మెలోడీ వినిపించినా ఒక్క ఫాస్ట్ బీట్ వినిపించేదాన్ని మా పాపకి. ఇప్పుడు మేడం మీరు నమ్ముతారో నమ్మరు, మెలోడీ అంటేనే ఇష్టం లేదు, ఫాస్ట్ బీట్ పెడితే నిద్రపోద్ది, ఫాస్ట్ బీట్ పెడితే ఎక్కడ ఏ మూలన వచ్చి డాన్స్ చేస్తుంది. 1.5 year కూడా నిండలేదు, ఆమెకేమొచ్చో డాన్స్ వచ్చి డాన్స్ చేస్తుంది, ఊగిపోతుంది. ఇంకా ఏం అర్థం అవుతుంది, ఈవెన్ మనకు అర్థం కాదు లిరిక్స్ కూడా. అది ఇంగ్లీష్ అయినా కానీ హిందీ అయినా ఫాస్ట్ బీట్ వస్తే చాలు వచ్చి డాన్స్ చేస్తుంది. అంత ఇష్టం అయిపోయింది ఆ ఫాస్ట్ బీట్ అంటే. ఇంకోటి ఏం చెప్పుకున్నానంటే, నేను మా బేబీకి నేనేం చెప్తే ఇన్స్ట్రక్షన్స్గా చెప్పను, నీకు నచ్చేలాగే నెమ్మదిగా చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ ఆర్ వాంట్ టు డిమాండ్ ఆన్ యూ అని నిదానంగా చెప్పుకుంటాను, నువ్వు నా మాట వినాలి అని చెప్పాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చిన్న పాప అయ్యేసరికి ఇక్కడ ఏమైనా పడినా తీసి నోట్లో పెట్టుకుంటుంది మేడం. అది 2-3 సార్లు గట్టిగా చెప్పాను, నన్ను తినొద్దు నువ్వు అన్నీ తీసుకోకూడదు అని చెప్పి. అస్సలు వినలేదు. అదా చిన్నగా కూర్చోబెట్టి చెప్పాను, నువ్వేం తీసుకున్నా నాకు పిచ్చి తిను, నీకు తినాలనిపించి మంచి అయితే నేనే ఇస్తాను, ఇంకోటి కూడా ఇస్తాను, చెడ్డదైతే నీకు ఇవ్వను అని చెప్పాను. ఇప్పుడు మేడం ఏం తీసుకుని నాకు చూపిస్తుంది, మా ఇదిగో అని చెప్పి చూపిస్తుంది. అంటే మా అని చెప్పకపోవచ్చు, బట్ ద ఎక్స్ప్రెషన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చూపిస్తుంది, నాన్న ఇది సరే తినొచ్చులే తినంటే అప్పుడు తింటుంది, అంతా పడేస్తుంది. అంత ట్రైన్ అయింది నా బేబీ. నాకు ఏ కాంప్లికేషన్ వచ్చినా నా పేరెంట్స్, డాక్టర్, నా బేబీ అండ్ మై హస్బెండ్ ఎప్పుడు నాతోనే ఉన్నారు. వీటన్నిటి కారణం బిలీఫ్. దేనైనా నమ్మండి, అది చెడ్డ విషయం అయినా మంచిదైపోతుంది. ముందు నమ్మకం ఇంపార్టెంట్. నమ్మకుండా వాడేదో చెప్పారు నేనేదో చేశాను మాత్రం చేయొద్దే విషయం. ముందు నమ్మండి, అది మీ బ్రెయిన్కి మనసుకి ఎక్కించుకోండి, అది ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోద్ది. దానికి ఎగ్జాంపుల్ నేనే. నాకు ఏ విషయం తెలీదు, నేనేదో నమ్మాను, అదేదో రిఫ్లెక్ట్ అయింది, తర్వాత అది తప్పు అని చెప్పి మళ్ళీ నమ్మాను, నాకు సక్సెస్ అయింది. సో నమ్మండి. ఆ రోజు నాకు వాటర్ బ్రేక్ అయింది, వచ్చేసాను. ఇక్కడ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ముందు నుంచి ఎక్సర్సైజెస్ ఏం చేయలేదు, అంటే నాకు ఉన్న పరిస్థితికి మేడమ్స్ ఏం ఎక్సర్సైజ్ చేయదని చెప్పన్నారు, ఓన్లీ వాకింగే. అది నాకు డే 1 నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళు వద్దన్నా నేను మానుకోలేకపోయాను, ఇంత తిన్ను వాకింగ్ చేయడం, ఇదే నాకు డైలీ రొటీన్ పని అయిపోయింది. యాక్చువల్లీ నేనేం వర్క్ చేసేదాన్ని కాదు, ఇంట్లో కూడా ఏం పని చేసేదాన్ని కాదు. లీవ్ తీసుకొని వచ్చేసాను ఆఫీస్ నుంచి, ఇట్లాగే ఇంట్లో ఉండిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశారు. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేశారు, బెలూన్ ఎక్సర్సైజ్ చేయించారు, నెక్స్ట్ బిగ్ బాల్, ఐ డోంట్ నో దట్ బాల్ నేమ్ ఆల్సో, ఆ బాల్ మీద ఎక్సర్సైజ్ చేయించారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ అ ఫన్. అది ఏదో చిన్నపిల్లలకి ప్లే టైంలో కూర్చోబెట్టి ఆడిచ్చినట్టు నింది. నాకైతే పెయిన్స్ రాలేదు, తర్వాత స్లోగా పెయిన్ స్టార్ట్ అయ్యి, బట్ ఇట్స్ నాట్ అన్బేరబుల్. మనం భరించలేనంత పెయిన్ అయితే కాదు అది. ఏదైనా మనం ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు కాలు కొట్టుకుంటే ఎలా నొప్పి అంత నొప్పి ఉంది. నాకైతే అలాగే అనిపించింది మేడం. అంత పెయిన్ ఉంది, ఇట్స్ బేరబుల్ ఓన్లీ. బట్ అదే ఫ్రీక్వెన్సీ మాత్రం
మనకి పీక్ స్టేజ్కి వచ్చేటప్పుడు కొంచెం పెరిగింది అంతే. అంతేగాని మామూలుగా అయితే బేరుగానే మనం భరించగలిగేంత నొప్పే ఉంది. ఓకే, డెలివరీ అయిపోయింది. బట్ ఆ మూమెంట్లో నేనేమనుకుంటున్నానంటే నాకు అయ్యో నేను ఆ బేబీని చూసేస్తున్నాను అని క్యూరియాసిటీతోనే, నాకు అసలు పెయిన్స్ కూడా తెలియలేదు. ఇన్ని రోజుల నుంచి నేను ట్రైన్ చేసుకున్న బేబీ నా కళ్ళ ముందు వస్తుంది. కానీ నేను ఒకటే అనుకున్నా బేబీని, నువ్వు నా మాటలన్నీ విన్నావు అంటే నువ్వు పుట్టంగానే నవ్వు అని చెప్పి అడిగాను. కానీ పుట్టిన తర్వాత వెంటనే నేను చూడను, అది తెలిసిన విషయమే. కానీ ఫస్ట్ మా మదర్ చూసారంట, చూడంగా నవ్విందంట. నాకు ఆ విషయం తెలిసింది. అంటే నా బిడ్డ నా మాటలని వినింది. చూడంగానే నవ్విందని నాకు ఇంకేం అనిపించలేదు. సో షీఈ్ మైన్. నేను ట్రైన్ చేసుకున్న బిడ్డ. నౌ ఐఎమ్ ట్రైన్డ్ మదర్ అండ్ హ్యాపీ బేబీ నాకుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నా బేబీని చూస్తుంటే నా ఐడియాస్, నా థియరీ అంతా నా బిడ్డలో కనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఈరోజు మా చెల్లెలు 4th డెలివరీ అయింది, తనకి సిజేరియన్. ఈ ఎక్స్పీరియన్స్ అంతా తనకి హెల్ప్ఫుల్ అయింది అని చెప్పాను. బట్ ఏంటంటే తను కూడా నార్మల్ అయ్యేదే, పాపకి umbilical cord మెడకేసేసుకోనింది, అందువల్ల సిజేరియన్ అవ్వాల్సి వచ్చింది. బ్రీత్ ప్రాబ్లం వచ్చింది అందువల్ల సిజేరియన్ అవ్వాల్సి వచ్చింది. కానీ చివరి వరకు కూడా నాకు ఏదైనా ఓకే, నా బేబీ నా చేతికి కావాలి, అది ఏదైనా నేను భరిస్తాను. ఈ 9 నెలలు నేను పడ్డ దాంతో పోలిస్తే ఇక ½ an hour పెద్ద విషయమే కాదు. నాకు ఏదైనా ఓకే అనుకున్నాను. బట్ గాడ్ గ్రేస్ ఐ హ్యావ్ ఎ నార్మల్ డెలివరీ వచ్చింది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ శిరీష. గుర్తుంది అంటే చాలా రేర్గా ఇటువంటి వాళ్ళని ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం. ఎందుకంటే తను వచ్చినప్పుడు హై స్ట్రెస్ లెవెల్స్లో, తర్వాత మెల్లమెల్ల తగ్గి ఒక స్టేజ్లో ఆ నమ్మకం అనేది పూర్తిగా ఏర్పడిపోయింది. అప్పుడు ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ టాకిల్ హర్. ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలా, నేను చేసుకోగలుగుతున్నాను. అది వచ్చి ఆ ర్యాపో బాగా బిల్డప్ అయ్యి ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అది వచ్చినప్పుడు తను సక్సెస్ఫుల్గా అయింది. అదర్వైజ్ డెఫినెట్గా ప్రాబ్లమ్స్, బీపీ షూటప్ అయిపోవడం, షుగర్ ఎక్కువ అయిపోవడం, అటువంటిదంతా ఈజీగా మనం అయిపోయి ఉండొచ్చు. అది ఏం లేకుండా ఉండడం మెయిన్లీ హర్ యాజ్ షీ సెడ్ మెంటల్ ట్రస్ట్ ఆన్ డాక్టర్. కంటి ముందు చూసినాను ఆమెని. ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఉండింది, తర్వాత ఎట్లా వచ్చింది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డెవలప్. అది వచ్చినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈజీగా పెద్దగా కాంప్లికేషన్ లేకుండా మనం స్మూత్గా ప్రెగ్నెన్సీని మనం వెళ్ళిపోవచ్చు, మంచి బిడ్డగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ శిరీష.